హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీకో వ్లాగ్స్. ఈ వ్లాగ్ ఫైనల్లీ నా తమ్ముడు ఇండియా నుండి జర్మనీకి రిటర్న్ బయలుదేరుతున్నాడు. ఇలా చిటికెలో అయిపోతుంది టైము. ఎంత 4 వీక్స్ మామూలుగా మనం దేనికోసమైనా వెయిట్ చేస్తే చాలా స్లోగా అయిపోతుంది టైము. స్లోగా అవుతుంది టైము. కానీ మనం ఏదైతే వద్దు అనుకుంటామో అప్పుడు ఫాస్ట్‌గా అయిపోతుంది కదా! సో, అలాగే మాకు కూడా 1 మంత్ ఎలా అయిపోయిందో కూడా తెలియలేదు. సో, వచ్చేసింది ఇంకా బయలుదేరాల్సిందే. మా అమ్మ అయితే 1 డే బిఫోర్ నుండినే సైలెంట్ అయిపోతుంది. ఇంకా నా తమ్ముడు సైలెంట్ అయిపోతాడు. కాకపోతే బయటికి చూపించుకోడు అంతే. అంటే ఎంత వెళ్లి అక్కడ వాళ్ళు ఉంటారు. వాళ్ళు బాగా వాళ్ళ వాళ్ళ కెరియర్ బాగుంటుంది అనేది అంతా పక్కన పెడితే అంతా ఓకే. కానీ ఫ్యామిలీ నుండి దూరం ఉంటారు అనే ఫీలింగ్ ఉంటుంది కదా! అది కొంచెం ఎక్కడో తగులుతుందనమాట. సో, అలా ఇంకా అక్కడ అందరికీ ఒకటే ఉంటది మైండ్‌లో నాకు తెలిసినంత వరకు. అక్కడెళ్లి సేఫ్‌గా వెళ్ళాలి. అక్కడ ఒక్కడే ఉంటాడు. ఏం చేసుకుంటాడో ఏంటో ఇవే ఆలోచనలే ఉంటాయి. ఇంకా ఈ వ్లాగ్ అయితే మీకు ఆల్రెడీ క్యాప్షన్‌లో చూసినట్టు నా తమ్ముడిని ఎయిర్‌పోర్ట్‌లో డ్రాప్ చేసి రావడము. సో, బయలుదేరేస్తున్నాం మేము కూడా. అన్ని వచ్చేటప్పుడు తేజు మీరు చూసారు కదా, వచ్చినప్పుడు రిసీవ్ చేసుకున్నప్పుడు ఎంత హ్యాపీగా వెళ్ళి రిసీవ్ చేసుకున్నాము. ఇంకా బయలుదేరేటప్పుడు అయితే కార్లో ఎవ్వరు మాట్లాడరు, ఎక్కువగా సైలెంట్ గా ఉంటారు. ఆ అంటే మేము ఏమి ప్లాన్ చేసుకోము. తను వచ్చేటప్పుడు హ్యాపీగా ఏం ఏం నచ్చితే అది చేసి పెడదాము, తనకి ఎక్కడికి నచ్చితే అక్కడికి వెళ్దాము అని చెప్పి. ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే ప్లాన్స్ బియాండ్ అయిపోతాయి. అనుకోకుండా మంచి మంచి ప్లేసెస్ కూడా కవర్ అయిపోతాయి మా ట్రిప్ లో. పాపం అన్ని మెమరీస్ కదా, ఒకేసారి వెళ్ళి అక్కడ మళ్ళీ ఒక్కడే ఉండి చేసుకోవాలి అంటే మనకైతే ఇక్కడ ఒకరు కాకపోతే ఇంకొకరు ఫ్యామిలీ మెంబర్ ఉంటారు. అక్కడ ఒక్కడే వెళ్ళాలి అంటే వెళ్ళిన తర్వాత ఒక పని స్టార్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలు అయిపోతాము. కానీ కొంచెం స్టార్టింగ్ ట్రబుల్ అన్నమాట ఇండియన్ ఫ్యామిలీస్ కి. ఇది అందరి ఇంట్లోనే ఉండేదే. కనిపిస్తుందా వాళ్ళు ఎవరైనా వస్తే? సర్లే, ఈ కుమార్ చూసుకుంటారులే పద. బాయ్ బాయ్. ఆయన ఇంకా చూస్తా అంటాడులే, రా అటు వరకు. ఈ ఎయిర్పోర్ట్ లో ఇదొక్క బాధ. కార్ తీసుకొని వెళ్తే పార్కింగ్ ఎక్కడో ఇస్తారు. అంత దూరం వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావాలి అంటే ఎండ ఉంటుంది. అందుకని ఇంకా అక్కడే పాపం కుమార్ ఎప్పుడు మిస్ అయిపోతాడు. లోపల వరకు రాడు, కార్ దగ్గరే ఉంటాడు. ఇంక మళ్ళీ వాళ్ళు ఎక్కడైనా టోయింగ్ చేసేస్తారేమో అని చెప్పి. సో అక్కడే బాయ్ చెప్పేశాడు కుమార్ అయితే. తేజు నా తమ్ముడు ఎక్కువసేపు ఉండడు అనమాట. పాపము ఎమోషన్ అవుట్ బర్స్ట్ అయిపోతాడు అని చెప్పి ఇంకా బయలుదేరేస్తాడు. ఎయిర్పోర్ట్ కి వెళ్ళిన వెంటనే అందరికి ఒకసారి బాయ్ చెప్పేసి ఇంకా నేను చెక్ ఇన్ చేసేయాలి అని చెప్పి వెళ్ళిపోతాడు. ఎక్కువసేపు ఉంటే పాపం ఎంతసేపు కంట్రోల్ చేస్తారు వాళ్ళు కూడా. సో వెళ్ళిపోతాడు. మళ్ళీ లోపల నుండి కాల్ చేస్తాడు. అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది అబ్రాడ్ కి వెళ్తున్నారు. అందరి ఇంట్లోనూ మాక్సిమం అందరి ఇంట్లోనూ ఫేస్ చేస్తుంటారు ఈ టైం ని. ఎలా అంటే ఇప్పుడు వెళ్తారు, మళ్ళీ 1 year వరకు వెయిట్ చేయాలి. మధ్యలో రావాలి, పాపం ఏదైనా ఫంక్షన్ జరుగుతుంది ఇక్కడ ఇండియాలో, అప్పుడంతా మిస్ అవుతారు ఫ్యామిలీని. అంటే మామూలుగా ఒంటరిగా పెరిగిన వాళ్ళకైతే అలవాటు అయిపోతుంది. కానీ ఫ్యామిలీతో కలిసి పెరిగిన వాళ్ళకి కొంచెం కష్టం అవుతుంది అక్కడ వెళ్ళి మళ్ళీ అడ్జస్ట్ అవ్వడానికి. హోమ్ సిక్ అయిపోతారు. నా లాంటి వాళ్ళు అయితే నిజంగా చాలా కష్టం అక్కడ వెళ్ళి బతకడము. నా తమ్ముడు కూడా చాలా ఫేస్ చేస్తుంటాడు. కాకపోతే వాడు మాకు చెప్పడు. సో మాకు తెలియదు ఎక్కువగా. ఏం చేయలేము. కొన్నిసార్లు ఫ్యామిలీ వెళ్ళి అక్కడ ఉండడము, ఒక్కరే వెళ్ళి బ్యాచులర్ గా అక్కడ ఉండడము డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఫ్యామిలీ అంటే కనీసం ఒక్కరికొకరు ఉంటారు అనే ఒక ధైర్యమైనా ఉంటుంది. నువ్వు ఎంటర్ అయితే రైట్ సైడ్ లో ఉండవు.
ఉండు 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 లిఫ్ట్లో ఉన్నారంట కింద అర్జెంట్ ఏం లేదు వచ్చింది అదో అదో ఆడు ఉన్నాడు అదో 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 ఆడు కనిపిస్తా ఇది ఇవాల్టి వ్లాగ్. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అసలు నేను ఇది ఎడిట్ చేసి పోస్ట్ చేస్తాను అని కూడా అనుకోలేదు. జస్ట్ మెమొరీగా ఉంటుంది అని వీడియో క్యాప్చర్ చేసుకున్నాను. ఫైనల్లీ మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. అండ్ మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ చాలా ఇండ్లుండి ఇప్పుడు అబ్రాడ్కి వెళ్ళి చదువుకుంటున్న వాళ్ళు, కెరియర్ కోసం కష్టపడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నేను దేవుడిని ఒక్కటే కోరుకుంటాను, గివ్ దెమ్ ఎక్స్ట్రా స్ట్రెంగ్త్ అండ్ ఎనర్జీ. సో వాళ్ళ ఏదైతే అనుకున్నారో వాళ్ళు అది సాధించి ఇండియాకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ వ్లాగ్ కనుక నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.